బావా బావా పెద్దమ్మా 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 ఏం చేస్తున్నావు పెద్దమ్మా? మానసి నువ్వు ముందులే. మాయా మీరంతా ఏం చేస్తున్నారు? గౌరవ్, నీకు ఈ విషయాలేం తెలియవు. తెలుసు పెద్దమ్మా. నేను అక్కడికి వెళ్ళినా ప్రతి క్షణం ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తూనే ఉంది. అయినా నువ్వేంటి పెద్దమ్మా కొన్ని వేల మందికి జీవితాలిచ్చి చేతులారా అన్నయ్య జీవితాన్ని నాశనం చేస్తావా? నీకేమైంది మానసి? తోడబుట్టిన చెల్లెలి కన్నా ఎక్కువగా చూసుకునేదానివి, ఎవరు చిన్న మాటన్నా అసలు పడనిచ్చేదానివే కాదు. ఇప్పుడు ఏకంగా తన జీవితాన్ని బలి తీసుకోవడానికి సిద్ధపడ్డావా? నీకు సంబంధం లేని విషయం గౌరవ్, నువ్వు మాట్లాడొద్దు. అసలు నీకు మాట్లాడే అర్హత లేదు సరయో. నువ్వు ఎలాంటి దానివో, నీ ఆలోచనలు ఎలాంటివో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎక్కువగా మాట్లాడించి ఉన్న పరువు తీసుకోవద్దు. అనయ్య, మృదుల్ని వదిలేసి నువ్వు బ్రతకగలవా? ఎదుటి వాళ్ళకి అవకాశం ఇస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నయ్య. నువ్వు మృదుల పక్కన ఉన్నంతకాలం ఎవరన్నా ఒక్క మాటన్నా అనగలిగారా? మిమ్మల్ని దూరం చేయాలన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందా? 4 రోజులు మాట్లాడకపోవడం వల్లే వచ్చిన ప్రమాదం అన్నయ్య ఇది. అందరూ మృదుల మృదుల అని ఆలోచిస్తే మరి మానసి పరిస్థితి ఏంట్రా? ఇప్పుడు మానసికి పెళ్లి జరగకపోతే మళ్ళీ జరిగే అవకాశం లేదు. నేను ఎవరిని పెళ్లి చేసుకోను అంటే ఎప్పటికీ పెళ్లి కాదు పెద్దమ్మా. అయినా ఈ క్షణమే మానసికి పెళ్లి కావాలి అనుకుంటే నేను చేసుకుంటాను పెద్దమ్మా. నువ్వు చేసుకుంటావా? ఏం పిన్ని, చేసుకోకూడదా? నేను పెద్దమ్మ దగ్గరే పెరిగాను. అన్నయ్య ఎంతో, నేను అంతే. మోయ, ఆ రోజు నేను మృదులని పెళ్లి చేసుకుంటానంటే నాలాంటి అల్లుడు దొరకడు, అదృష్టం అన్నారు. ఇప్పుడు మానసిని పెళ్లి చేసుకుని మీ అల్లుడినే కావాలనుకుంటున్నాను మోయ. ఏమనుకుంటున్నావు నా గురించి? నేనేమైనా అంగడిలో సరుకు లెక్క కనబడుతున్నానా? వాడు కాదంటే వీడు, వీడు కాదంటే వాడు పెళ్లి చేసుకోనికి నాకు ఒక మనసుంది, దానికి ఒక ఇష్టం ఉంది. ఇష్టమైన మనుషులే జీవితంలోకి రావాలనే లేదు మనసి. జీవితంలోకి వచ్చిన మనుషుల్ని కూడా ఇష్టపడొచ్చు. అలా ఇష్టపడుతున్నారు కాబట్టి అరేంజ్డ్ మ్యారేజెస్కి ఇంకా విలువ ఉంది. గౌరవ్, ఎవరి కోసమో ఇప్పటికిప్పుడు నీ పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికోసమో కాదు పెద్దమ్మా, నీకోసమే. మానసి నీ కోడలు కావాలన్నదే నీ కోరిక కదా. దానికోసం అన్నయ్యని మృదులని విడదీసి
వాళ్ళని బాధ పెట్టి పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి? నేను కూడా నీ కొడుకునే కదా పెద్దమ్మా. నన్ను పెళ్లి చేసుకుంటే మానసి నీ కోడలు కాదా? అవుతుంది గౌరవ్. అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారంలా సమయానికొచ్చావు. బ్రాహ్మణి, గౌరవ్తో మానసి పెళ్లి జరిపించడం నాకిష్టమే. ఇంక ఈ విషయం గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. అయినా మానసిక సంబంధాలు చూస్తున్నప్పుడు గౌరవ్ గురించి ఎందుకు ఆలోచించలేదు? పెళ్లి చేసేద్దాం బ్రాహ్మణి. లేదు నాన్న, నేను చేసుకోను. పెళ్ళంటూ చేసుకుంటే బావని చేసుకుంటానని చెప్పిన కదా. ఇంకెవరిని చేసుకోను చేసుకోను చేసుకోను. నోర్మై! వాణ్ణి పెళ్లి చేసుకోవడం కాదే, నన్ను చంపుకు తినవే. అసలేం పాపం చేశాం భారతి? ఇలాంటి వాళ్ళని ఎందుకు కన్నాం? ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారే గాని మన గురించి, మన పరువు గురించి ఎవరూ ఆలోచించట్లేదు. వీళ్ళకి వీళ్ళ ఇష్టాలు, ఆస్తుల మీద ఉన్న ఆసక్తి మన మీద లేదు భారతి. అసలు మనం బతకాలనుకుంటున్నారా, చావాలనుకుంటున్నారా? నాకైతే బతకాలని లేదు భారతి. ఏ తండ్రైనా కన్నబిడ్డకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ ఇది చూడు ఏం కోరుకుంటుందో. ఎవరి జీవితం ఏమైపోయినా పర్వాలేదు, పెళ్ళైపోయిన మధునే పెళ్లి చేసుకుంటానని పట్టుబడుతుంది. ఇంత చెప్పినా దీని బుద్ధి మారలేదంటే ఏం చెయ్యాలి? ఎలా చెప్పాలి దీనికి? ఏం చేస్తే అర్థం చేసుకుంటున్నా? ఏమండి? మావయ్య, నాన్న! మావయ్య, మావయ్య, అంకుల్, నాన్న! నాన్న, మావయ్య, నాన్న. నాన్న! నాన్న, ఏమండి? మావయ్య, ఏమైంది నాన్న? మావయ్య, మావయ్య, ఏమండి? హాస్పిటల్కి వెళ్దాం మధు! పద. వద్దు మధు, వద్దు. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. అది కాదు మావయ్య. మావయ్య, ఇప్పుడు అది గౌరవం పెళ్లి చేసుకోవడం అన్న నేను చూడాలి, లేదంటే అది నా చావైనా చూడాలి. మావయ్య, నేను చావడమా, నా బిడ్డ తల మీద అక్షంతలు వేయడమా, ఏదో ఒకటే జరగాలి. ఏమండి? మావయ్య. ఏంటండి ఆ మాటలు? నీకు దండం పెడతానే, నిన్ను కన్న పాపానికి నా మంగళసూత్రాలు దూరం చేయకే. అన్నయ్య, ఏంటా మొండి పట్టు? ఏమ్మా, నువ్వు మండిపట్టు పట్లదా? బంగారాల్లో చూసుకునే వాడిని పెళ్లి చేసుకోకుండా వాళ్ళని విడదీసి బాధ పెట్టి ఏం సుఖపడిపోదామని? నా వల్ల కాదమ్మా, ఇవన్నీ చూస్తూ భరించలేను. అయినా అది నీ వల్ల అలా తయారైంది. నీ అన్నయ్య ప్రాణాలతో ఉండాలంటే దాన్ని ఒప్పించు. ఏమండి? మావయ్య, నేను మాట్లాడతాను, నేను ఒప్పిస్తానండి, నేను ఒప్పిస్తాను. నువ్వు రావే. కాదమ్మా. రా. అమ్మా, అమ్మ, నా మాట విను. రావే. అమ్మా, ఎందుకే ఎందుకే చెప్పిన మాట వినడం లేదు? మీ నాన్న పరిస్థితి చూసి కూడా నీ మనసు కరగడం లేదా? మావయ్య, అర్థం చేసుకోవే. పందిట్లో పెళ్లి ఆగిపోతే జీవితంలో పెళ్లి జరగదు. అవ్వకపోని
ఇట్లనే సన్యాసిలో పడుంటానే తప్ప వేరొకరిని చేసుకోను. బావని తప్ప. అలా ఉండే బదులు చంపేవే. నన్ను మీ నాన్నని చంపేయి. అక్కడ మీ నాన్న పరిస్థితి బాగాలేదు, అర్థం చేసుకోవే. అమ్మా, నీకెట్లా చెప్పాలి? ఈ పెళ్లి చేసుకుని రోజు చావమంటావా? అయ్యో రామా, నీ కాళ్ళు పట్టుకుంటానే. ఏందమ్మా ఇది? నీకు దండం పెడతాను. మీ నాన్న పరిస్థితి బాగాలేదు. మామయ్య, మీరు టెన్షన్ పడకండి మామయ్య. సరియు పెళ్లి ఆగిపోయింది, తరుణ్ది అలా జరిగింది. ఇప్పుడు నీ పెళ్లి కూడా జరగకపోతే మీ నాన్న మనకి దగ్గరే. ఆఖరిసారిగా అడుగుతున్నాను, గౌరవ్ని పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? ఏయ్, నువ్వెందుకు వచ్చావే? అమ్మా, నేను మానసితో మాట్లాడతాను, నువ్వు బయటకు వెళ్ళు. ఏంటి నువ్వు మాట్లాడేది? నేనెవ్వరితోనూ మాట్లాడను. మానసి ఆగు. నాన్నకు అస్సలు బాగోలేదు, నేను చెప్పే మాట విను. అమ్మా, నువ్వు వెళ్ళు, నేను చెప్తాను. ఏంది? మా నాన్న అమ్మ చెప్తేనే ఒప్పుకోలేదు. నువ్వు చెప్పు. ఇదివరకే చెప్పాను, కోపం ఏదన్నా ఉంటే నా మీదే తీర్చుకోమని. నాన్న గురించి ఆలోచించు మానసి. నాన్న గురించి ఆలోచించిన కాబట్టి ఇదిగో ఈ కన్నీళ్ళొస్తున్నాయి. నాన్న గురించి ఆలోచించాను కాబట్టి ఆయన కోసం నిర్ణయం తీసుకుంటున్నా. ఆయనకి నచ్చినట్టే పెళ్లి చేసుకుంటా. కానీ చెప్పు. కానీ నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. చేస్తా. నా ప్రాణం ఇవ్వమంటావా చెప్పు, సంతోషంగా ఇచ్చేస్తాను. నాన్న క్షేమంగా ఉండాలి. నీ ప్రాణాలు ఎవడికి కావాలి? నేను చెప్పినట్టు చెయ్యి. గౌరవ్ని పెళ్లి చేసుకుంటా. చెప్పు మనసి, ఏం చేయమన్నా చేస్తాను. టైం లేదు, నాన్న పరిస్థితి బాగాలేదు. తొందరగా చెప్పు. బావని వదిలే. మళ్ళీ అక్కడికే వస్తున్నావేంటి మానసి? ఏమైనా చేస్తానన్నావు కదా. నేను నా ఇష్టాన్ని చంపుకొని పెళ్లి చేసుకోవాలి. కానీ నువ్వు మాత్రం నీకిష్టమైన మనిషిని వదలవు కదా. నేను మధుగాన్ని వదలడం నాన్న కోరిక కాదు మానసి. ఇది నా కోరిక. నువ్వు
నువ్వు వదిలేసినాక నేనేం బావని పెళ్లి చేసుకుంటా అని చెప్పట్లే. గౌరవనే పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకొని ఆ ఇంటికే రావాలి కాబట్టి నువ్వు మాత్రం బావతో కలిసి సంతోషంగా నా కళ్ళెదురుగా తిరుగుతుంటే తట్టుకోలేనా. అందుకే వదిలేసి వెళ్ళిపో. ఇప్పుడు అది గౌరవం పెళ్లి చేసుకోవడం అన్న నేను చూడాలి, లేదంటే అది నా చావైనా చూడాలి. నేను చావడమా, నా బిడ్డ తల మీద అక్షంతలు వేయడమా, ఏదో ఒకటే జరగాలి. నీకు నిజంగా నాన్న ప్రాణాలతో ఉండాలి, పెంచిన రుణం తీర్చుకోవాలి అనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. బావ జీవితంలోకి గాని మళ్ళీ మా జీవితాల్లోకి గాని నువ్వు రాకూడదు. టైం లేదు మృదుల. నువ్వు ఏడికైనా పోయి చస్తావో బతుకుతావో నాకు తెలియదు. నువ్వు మాత్రం ఉండకూడదు. మాటివ్వు, ఇప్పుడే పోయి పెళ్లి చేసుకుంటా. సరే, నేను వెళ్ళిపోతా. ప్రామిస్? Soma